ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ హారర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ పై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే, గత 2 రోజులుగా రాజా సాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని, అయితే చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా అనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ రూమర్స్ పై మూవీ మేకర్స్ స్పందించారు. స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ వార్తలు పూర్తిగా అసత్యం, ఆధారరహితం. ద రాజా సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ జరగనుంది. ఐమాక్స్ సహా అన్ని ప్రధాన ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్, రీ రికార్డింగ్ పనులు వేగంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి రీ రికార్డింగ్ వర్క్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే హీరో తప్ప మిగతా నటీనటులు డబ్బింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అలాగే కేరళ, యూరోప్ షెడ్యూల్స్ లో సాంగ్స్ షూట్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. మూవీ మేకర్స్ సమాచారం ప్రకారం డిసెంబర్ 25వ తేదీ నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ల కోసం కూడా భారీ ప్లానింగ్ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదనంగా త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేసి ప్రమోషన్ వేగంగా పెంచనున్నారు. ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవబోతున్న ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతుంది. దర్శకుడు మారుతి ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా వింటేజ్ లుక్ లో చూపించారని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను సృష్టించాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండగా సంజయ్ దత్, విటివి గణేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని కార్తిక్ పళని, ఎడిటింగ్ ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని ఎస్ తమన్ అందిస్తుండగా ఫైట్స్ ను రామ్ లక్ష్మణ్, కింగ్ సోలోమన్ డిజైన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతికి 2026లో జనవరి 9న విడుదల కానుంది. ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రతి మనిషిలోనూ హ్యూమర్, ధైర్యంతో పాటు కనిపించని భయం, పిరికితనం కూడా ఉంటాయి. విభిన్న కథాంశాలను ప్రదర్శించే దర్శకుడు ప్రభాస్ లోని ఏ విధమైన క్యారెక్టర్ ను తెర మీద చూపించబోతున్నాడు అన్నదే నమోకు పరిశోధన విషయంగా మారింది. ప్రభాస్ నిజ జీవితంలోని ఏ ఘటన ఇటువంటి విభిన్న తరహా క్యారెక్టర్ చేసే విధంగా ప్రోద్బలపరిచిందో అనే కోణంలో నమో విశ్లేషణ ఆరంభించింది. ఈ విశాల విశ్వంలో మనకు అంతుబట్టని విషయాలెన్నో, కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిల్లోని అంతరార్థం తేటతెల్లమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్నే మొదటి నుంచి విడమర్చి చెప్తోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్నే సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవము అది. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక లింక్ ఉంది. ప్రతి చర్యకు ఒక అర్థం ఉంది. ప్రతి ఇద్దరు మనుషుల కలయికకు ఒక కారణం ఉందని రుజువు చేస్తున్న క్వాంటమ్ మెకానిక్స్ సూత్రం అదే. ఈ ఏడాది 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్న క్వాంటమ్ మెకానిక్స్, దాని చుట్టూ తిరిగే ఈ ప్రపంచం, భిన్న సంఘటనల నేపథ్యం, వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నమే మీ నమో వేదిక చేస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా నమో విశ్లేషణలు మీ వరకు చేరుతాయి.